హాయ్ ఆల్ వెల్కమ్ టు మీ మనోహర్. సో బేసిక్‌గా మన ఛానల్ నేమ్ ట్రావెల్ అండ్ ఎక్స్‌ప్లోర్ తెలుగు. ఇప్పటి నుంచి చేంజ్ చేసాము మీ మనోహర్ కింద. సో మీ మనోహర్‌లో మోర్ కంటెంట్ రాబోతుంది. చాలా టైప్ ఆఫ్ కంటెంట్ కవర్ చేయబోతున్నాం ఇక నుంచి. చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బేసిక్‌గా మనం హైదరాబాద్ మార్కెట్ చూసుకున్నా, ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ చూసుకున్నా, రెసిడెన్షియల్ అనంగానే బేసిక్‌గా మనకి ఏసీ కావాల్సొస్తది. ఏసీస్‌లో చాలా టైప్స్ ఆఫ్ ఏసీస్ ఉంటాయి. బట్ కమర్షియల్ విషయానికొస్తే లైక్ కన్వెన్షన్ హాల్స్ చూసుకున్నా, లేకపోతే హాస్పిటల్స్ చూసుకున్నా, హోటల్స్ చూసుకున్నా వీళ్ళకి సెంట్రల్ ఏసీ కావాలి. సెంట్రల్ ఏసీ ఇన్‌స్టలేషన్ చాలా పెద్ద ప్రాజెక్ట్. అది ప్రాపర్‌గా చేయకపోతే అవుట్‌పుట్ అనేది సరిగ్గా రాదు కూలింగ్ అనేది. సో, సెంట్రల్ ఏసీస్ ఇన్‌స్టలేషన్ చేసేవాళ్ళు వెరీ లిమిటెడ్ ఉంటారు. అది గూడా మంచి క్వాలిటీ సర్వీస్ ఇచ్చే వాళ్ళలో బెస్ట్ ఎవరన్నా ఉన్నారు మన హైదరాబాద్‌లో అంటే అది నేషనల్ కూల్ సిస్టమ్స్. సో, ప్రెజెంట్ నేను వాళ్ళు చేసిన ఒక ప్రాజెక్ట్ లొకేషన్‌కైతే వచ్చేసాను. ఇదొక బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్. 20,000 స్క్వేర్ ఫీట్స్ ఉన్న మన కన్వెన్షన్ హాల్ అన్నమాట. ఫంక్షన్ హాల్. సో, దీనికి నేషనల్ కూల్ సిస్టమ్స్ తరపు నుంచి మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ గారు హాయ్ ఉన్నారు. సార్. హాయ్. హాయ్ సయ్యద్ గారు. సో, సయ్యద్ గారు ఆల్మోస్ట్ యెస్. నేషనల్ కూల్ సిస్టమ్స్ నేను చాలా ఛానల్స్‌లో చూసాను. మీరు మంచి యెస్. పేరైతే సంపాదించారు. గత 24 ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 24 ఇయర్స్ అయింది సార్. 24 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉండటం అంటే అది గూడా ఇలాంటి కమర్షియల్ రిలేటెడ్ ఎయిర్ కూలర్స్, ఎయిర్ కండిషనింగ్ చేయటం అంటే అందరి వల్ల కాదు. సో, ఇప్పుడంటే మనకి ఓన్లీ మనం ఎయిర్ కూలర్స్ చేస్తామా? ఎయిర్ కండిషనింగ్ ఎయిర్ చేస్తామా? కండిషనింగ్ చేస్తాం సార్. ఎయిర్ కండిషనింగ్‌లో దీనిలో సెంట్రల్ ఏసీ ఉంది. హ్మ్. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్. హ్మ్. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్‌లో మనకి రిక్వైర్మెంట్ వైస్ రెసిడెన్షియల్ అయితే దానికి సెంట్రల్ ఏసీ ఒక మోడల్ ఉంది. హ్మ్. హాస్పిటల్స్, కమర్షియల్ ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్స్, హ్మ్. రెస్టారెంట్స్ ఏదైనా బ్యాంక్వెట్ హాల్, కన్వెన్షన్ హాల్ హ్మ్. ఎక్కడికైనా ఉంటే మేము దాని రిక్వైర్మెంట్ వైస్ మేము సజెషన్ ఇస్తాం. సో, సయ్యద్ గారు ఇప్పుడు మనకి మార్కెట్‌లో చూసుకుంటే కమర్షియల్ కాకుండా రెసిడెన్షియల్‌గా గూడా చాలామంది విల్లా ప్రాజెక్ట్స్ చేయించుకుంటుంటారు. కరెక్ట్ సార్. అలాగే కరెక్ట్. వాళ్ళ 3, 4 ఫ్లోర్స్ లేతే 5 ఫ్లోర్స్ యెస్ సార్. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టించుకుంటున్నారు. కరెక్ట్ సార్. వాటిలికి మనమేమన్నా సెంట్రల్ ఏసీ చేయొచ్చా? ఉంటాయి సార్. దానిలో సెంట్రల్ ఏసీలో ఒక మోడల్ ఉంది. వీఆర్ఎఫ్ సిస్టమ్. హ్మ్. వీఆర్ఎఫ్ సిస్టమ్ అంటే వేరియబుల్ రెఫ్రిజిరెంట్ ఫ్లో. హ్మ్. దీనిలో లిమిటెడ్ అవుట్‌డోర్ ఉంటది. ఒకటే అవుట్‌డోర్ ఉంటది. మల్టీ ఇండోర్స్ ఉంటది. ఓకే. ఎగ్జాంపుల్ ఒక హ్మ్. 10 రూమ్స్ ఉంది. హ్మ్. ఒక 3 హాల్స్ ఉంది. హ్మ్. దానిలో ఒక 13-14 ఏసీస్ పడతది. హ్మ్. దానిలో మేము సింగిల్ అవుట్‌డోర్ ఇచ్చి మల్టిపుల్ ఇండోర్స్ ఇస్తాం. 13 ఇండోర్స్ ఇస్తాం. ఓకే. దానిలో 13 ఇండోర్స్ కూడా మల్టీ చాయిస్ ఉంది. హ్మ్. వాల్ మౌంటెడ్, సీలింగ్ మౌంటెడ్, ఫ్లోర్ మౌంటెడ్, హ్మ్. డక్ట్ టైప్, 1 వే క్యాసెట్, 4 వే క్యాసెట్స్ హ్మ్. అట్లా మోడల్ ఇస్తున్నాయి. ఓకే. ఈ సెంట్రల్ ఏసీలో వీఆర్ఎఫ్ సిస్టమ్ అంటే లేటెస్ట్ మోడల్. ఇది హ్మ్. అప్‌గ్రేడ్ కొత్త మోడల్ హ్మ్. రెసిడెన్షియల్‌లో. ఎందుకంటే రెసిడెన్షియల్‌లో ఇప్పుడు ఇంటీరియర్ చాలా ప్రీమియం లుక్ అయితుంది. అవును. ఓకే. హ్మ్. అదే పాత మోడల్ పెడితే అంత డిఫరెన్స్ లేదు. హ్మ్. హ్మ్. మనం ఒక మంచి కార్ పర్చేజ్ చేస్తే మనకి దానికి సూటబుల్ యాక్సెసరీస్ హ్మ్. సెట్ చేస్తాం. అవును. మైక్ వీల్ లాగా ఓకే. హ్మ్. హ్మ్. దానికి మ్యాచ్ అయితది. హ్మ్. హ్మ్. మనము అంత ఇల్లు ఒక 2 క్రోర్స్, 3 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి 2 క్రోర్స్, 3 క్రోర్స్ ఫ్లాటే రావట్లేదు సయ్యద్ గారు. మినిమమ్ అయితే విల్లా అయితే 6 క్రోర్స్, 7 క్రోర్స్, 10 క్రోర్స్ గూడా ఉంటుంది ఈవెన్. అదే పెద్ద అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. హ్మ్. హ్మ్. ఏసీలో కాంప్రమైజ్ చేస్తే హ్మ్. అంత ఆహ్, అవును. లుక్ రాదు. అవును. అట్లా. కరెక్టే. సో, దీనిలో మేము హ్మ్. అడ్వాన్స్ మోడల్స్ వైస్ మేము మోడల్ ఇండోర్ యూనిట్ సెలెక్ట్ చేస్తాం. ఓకే. దానికి ఇంటీరియర్‌లో చాలా ప్రీమియం అండ్ గ్రాండ్ లుక్ కనపడతది. ఆ మోడల్ ఇస్తాం మేము. సో, ఇప్పుడు సయ్యద్ గారు మీరు ఓవరాల్ ఇంటర్నేషనల్. 24 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉంటున్నామని యెస్ సార్. జెప్పారు. యెస్. ఇప్పటి వరకు అరౌండ్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేసుంటారు? కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ వాటెవర్. అన్‌లిమిట్ చేసేస్తాం సార్. హండ్రెడ్స్ ఆఫ్ అది ప్రాజెక్ట్స్. పెద్ద దాని అబోవ్ అయింది. 300, 1000. 400 అయింది. ఓకే. ఆ! అంటే ఇప్పుడు మనకి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? మీ కస్టమర్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? యెస్ సార్. మార్కెట్‌లో ఇప్పుడు మీలాగా వర్క్ చేసేవాళ్ళు అంటే సేమ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు గదా! మీలాగా చేయగలుగుతున్నారా? మీ స్పెషాలిటీ ఏంటి? సార్ మేము యాస్ ఏ కన్సల్టెంట్ వైస్ మేము సజెషన్ ఇస్తాం. హ్మ్. కన్సల్టెంట్ పని ఏముంటది? దాన్ని హ్మ్. డిజైన్ ఇయ్యాలా, హ్మ్. కాస్ట్ సేవింగ్ చేయాలా. హ్మ్. సో, మేము ఎట్లా డిజైన్ చేస్తామంటే ఎగ్జాంపుల్ ఒక 3000 ఎస్ఎఫ్టీ రెస్టారెంట్ ఉంది. హ్మ్. దానికి సూటబుల్ మోడల్ ఏముంటది? హ్మ్. దాని ఇన్‌స్టంట్ కాస్ట్ తక్కువ రావాలా? ఓకే. దానికి మెయింటెనెన్స్ తక్కువ రావాలా? హ్మ్. దాని ఏసీ లైఫ్ ఎక్కువ ఉండాలా? అండ్ హ్మ్. పర్ఫార్మెన్స్ బెస్ట్ ఉండాలి. హ్మ్. హ్మ్. దానికి ఏ మోడల్ సూటబుల్ ఉంటది? ఓకే. ఎవరికీ తెలవదు కదా! తెలవదు. మేము అట్లా సజెషన్ ఇస్తాం. ఏ హ్మ్. మోడల్‌కి వెళ్తే బావుంటది? ఏం లొకేషన్‌లో ఉంది? కొండపూర్‌లో ఉందా? హ్మ్. గచ్చిబౌలిలో ఉందా? ఓల్డ్ సిటీలో ఉందా? హ్మ్. హ్మ్. దాని దాని ఇన్వెస్ట్‌మెంట్ ఎంత ఉంటది? హ్మ్. హ్మ్. ఏసీకి ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? ఓకే.
ఓకే. దానికి రెస్టారెంట్స్ క్లాస్ ఏముంది, ఏ క్లాస్ ఉందా, బి క్లాస్ ఉందా, సి ఓహ్ క్లాస్ మై ఉందా, గాడ్! అట్లా చాలా దానికి నాలెడ్జ్ చేంజెస్ కావాలి. చేంజెస్ ఉంటది. అంటే దాని ఇప్పుడు రిక్వైర్మెంట్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం. కస్టమర్‌కి ఒక లేమ్యాన్ అయినా అంటే కస్టమర్‌కి అసలు ఏం నాలెడ్జ్ లేదు. ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారంటే నా మీరు దగ్గర కంప్లీట్ వచ్చేస్తే నాలెడ్జ్ ఇస్తారు మీరు. మేము కరెక్ట్ గైడ్ చేస్తాం. గైడ్ చేస్తారు. నా సజెషన్ వైజ్ మేము ప్రాక్టికల్‌గా మేము ఎక్కడెక్కడ ఏం ప్రోడక్ట్ యూజ్ చేసినాం కస్టమర్‌కి హ్మ్. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫీడ్‌బ్యాక్ నా దగ్గర ఉంటది. హ్మ్. దానిలో డక్టబుల్ ఏసీ ఉంది, వీఆర్ఎఫ్ సిస్టమ్ ఉంది, క్యాసెట్ ఏసీ ఉంది. హ్మ్. దీనిలో కంప్లైంట్స్ దీనిలో ఎక్కువ వస్తుంది. హ్మ్. దానికి అంతా ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత 5 ఇయర్స్‌లో ఏసీ ప్రాబ్లమ్ వచ్చిందా లేదా? హ్మ్. హ్మ్. 18 ఇయర్స్, 17 ఇయర్స్ ఏ మోడల్ పెడితే బావుంటది? హ్మ్. నాకు ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే మీరిప్పుడు కమర్షియల్ కాకుండా రెసిడెన్షియల్‌లో కూడా మన దగ్గర రెగ్యులర్ ఏసీస్ దొరుకుతాయా? ఓన్లీ సెంట్రల్ ఏసీ దొరుకుతాయి సార్. ఓహ్! సెంట్రల్ ఏసీ సెంట్రల్ ఏసీ దొరుకుతది. వీఆర్ఎఫ్ సిస్టమ్. ఓకే. అంటే రెసిడెన్షియల్ పర్పస్ వీఆర్ఎఫ్ సిస్టమ్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మోస్ట్‌లీ ఇప్పుడు ఈ కన్వెన్షన్ హాల్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది. 20,000 20,000 ఎస్ఎఫ్టీ సార్ ఇది. ఓకే. ఇంత పెద్దది చేయటానికి మీకు ఇప్పుడు వీళ్ళు ఏ ఏ ఇప్పుడు సెంట్రల్ ఏసీస్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? ఇది డక్టబుల్ ఏసీ సార్. కమర్షియల్ ఫంక్షన్ హాల్‌కి డక్టబుల్ ఏసీ సూటబుల్ ఉంటది. ఇది 20,000 ఎస్ఎఫ్టీ. హ్మ్. దీనిలో అప్రాక్సిమేట్‌లీ మేము 220-240 టన్ పెట్టినాం ఓకే. కెపాసిటీ ఇప్పుడు ఏసీ. ఎన్ని ఏసీలు పెట్టాల్సి ఉంటది? అలాంటి ఇప్పుడు మీరు మేము అక్కడ డిజైన్ చేస్తాం సార్ ఇది. హ్మ్. దాని లెంత్, విడ్త్ వైస్ దానికి ఈ డక్టింగ్ రన్ చేస్తాం మేము. జీఐ డక్ట్ ఇది. ఓకే. ఇది ఈ షేప్ ఓవల్ షేప్ డక్ట్. ఓకే. ఇది ఓపెన్ సీలింగ్ అయితే దీనికి లుక్ స్మార్ట్ కనపడాల. ఇది దీనికోసం ఇది ఓవల్ షేప్ డక్ట్ ఇస్తాం మేము. ఇప్పుడు డిపెండెంట్ ఇంటీరియర్ వైస్ మేము సజెషన్ ఇస్తాం ఇప్పుడు సార్. వీటిల్లో కూడా షేప్స్ ఉంటాయా? దీనిలో ఓవల్ షేప్ ఉంది సార్. ఓకే. రెక్టాంగిల్ షేప్, ఓవల్ షేప్ అట్లా డిజైన్ ఉంటది. హ్మ్. హ్మ్. దేని మోడల్ లగ్జరీ లుక్ రావాలా, దానికి కాస్ట్ సేవింగ్ చేయాలా, మేము మోడల్ సజెషన్ ఇస్తాం. ఇప్పుడు మనం వాటికి కలర్ కూడా వేసుకోవచ్చు కావాల్సొస్తే. దాంట్లో ఇంటీరియర్ వైజ్ సిమిలర్ గా కలర్ చేయించుకోవాలా. ఓకే. బ్లాక్, గ్రే, హ్మ్. బ్రౌన్, హ్మ్. వైట్. హ్మ్. 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 ఇంటీరియర్ వాళ్ళు ఏం కలర్ సజెషన్ ఇస్తది దాని ప్రకారం కలర్ చేసి ఇస్తాం సార్. ఇప్పుడు బేసిక్‌గా కన్వెన్షన్ హాల్ కడుతున్నారు వీళ్ళు. సో, Yes. ఈ ఒక సైడ్ వేరే వర్క్ జరుగుతుంది. మీ ఏసీ వర్క్ గూడా ఎస్ సార్. జరుగుతుంది. అయిపోయిందా మీ ఏసీ వర్క్? 99% అయిపోయింది సార్. ఓన్లీ అయిపోయింది. పవర్ సప్లై ఆన్ చేయాలి. సో, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏ టైంలో మీరు ఇన్వాల్వ్ అవుతారు? ఎప్పుడు కరెక్ట్ అప్రోచ్ అవ్వటం కస్టమర్ స్టార్టింగ్‌లోనే అప్రోచ్ కన్స్ట్రక్షన్ అవ్వాలా? అయిన తర్వాత షెడ్ అయిపోయిన తర్వాత నా వర్క్ ఉంటుంది సార్ హ్మ్. 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 ఫస్ట్. ఓకే. దీనికి పైన రేకల్కి ఇన్సులేషన్ కూడా చేయించుకోవాలి సార్ ఫంక్షన్ హాల్‌కి. ఓకే. ఎందుకంటే పైన నుంచి హీట్ చాలా వస్తది. ఓకే. ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ టెంపరేచర్ 40, 45 డిగ్రీ ఉంటే టైంలో హ్మ్. లోపల 60 డిగ్రీ, 70 డిగ్రీ వచ్చేస్తది. ఓకే. ఆ హీట్ ఆపాలా. దానికి ఇన్సులేషన్ కంపల్సరీ చేయించుకోవాలా సార్. హ్మ్. ఆ హీట్ ఆపితే మనం ఏసీ పెడితే పర్ఫార్మెన్స్ చాలా మంచిగా వస్తది. ఓకే. అది. సో, ఇప్పుడు వీళ్ళది ప్రాజెక్ట్ 20,000 స్క్వేర్ ఫీట్స్ చేయటానికి మీకు ఎన్ని డేస్ పట్టింది అరౌండ్? రెగ్యులర్‌గా కస్టమర్ నాకు టార్గెట్ టైమ్ ఇస్తది సార్. హ్మ్. 1 ½ మంత్, 2 మంత్స్ అట్లా టైమ్ ఇస్తే ఆ టైమ్ లోపల మేము చేసేస్తాం. ఓకే. అంటే రెగ్యులర్‌గా అంత 220, 250 టన్, 300 టన్ అయితే హ్మ్. ఈజీగా 3 మంత్స్ అయితది సార్ అప్రాక్సిమేట్‌లీ. హ్మ్. హ్మ్. నా దగ్గర టీమ్ చాలా బాగుంది సార్. నా ఓన్ డిజైనింగ్ టీమ్ ఉంది. నా ఓన్ ఇన్‌స్టాలేషన్ టీమ్ ఉంది. నా ఓన్ సర్వీస్ టీమ్ ఉంది. హ్మ్. సో, కస్టమర్‌కి మేము టైమ్ టు టైమ్ కరెక్ట్ డెలివరీ ఇస్తాం సార్. ఓకే. ఇప్పుడంటే సయ్యద్ భాయ్ అంటే నాకు తెలిసిందేంటంటే బేసిక్‌గా ఆహ్, పర్సనల్ ఏసీ విషయానికొస్తే చాలా ఇష్యూస్ వస్తుంటాయి ఒక్కొక్కసారి 1 ఇయర్‌కో, 6 మంత్‌కో, 1 ఇయర్‌కో ఏదో ఒకటి గ్యాస్ అయిపోయిందంటారు. లేకపోతే కూలింగ్ తగ్గుతది. సర్వీస్ చేసుకోవాలి. యెస్ సార్. పర్సనల్ ఏసీకి చాలా ఇష్యూస్ ఉంటాయి. మరి ఇది కమర్షియల్ ఇంత పెద్ద యూనిట్ కదా! ఎలాంటి ఇష్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది? మనం దాన్ని మన ఆహ్, నేషనల్ కూల్ సిస్టమ్స్ తరపు నుంచి ఎలా రీసాల్వ్ చేస్తూ ఉంటాము? మేము డిజైన్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ కూలింగ్ చాలా మంచిగా వస్తది సార్. ఇన్‌స్టంట్ కూలింగ్ వస్తది. హ్మ్. ఓకే. మేము డిజైన్ చేసిన తర్వాత మేము కస్టమర్‌కి సర్వీస్ వైస్ రిమైండ్ చేస్తాం. హ్మ్. హ్మ్. ఫస్ట్ 1 ఇయర్ వారంటీ ఉంటది. ఓకే. సో, ఆ వారంటీలో మేము రిమైండ్ చేస్తాం. ఎవ్రీ 3 మంత్స్, 6 మంత్స్‌లో సార్ మీ వారంటీ ఉంది. హ్మ్. మీరు ఫ్రీ సర్వీస్ చేయించుకోండి. ఓకే. హ్మ్. హ్మ్. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా మేము ఫాలో అప్ చేస్తాం కస్టమర్‌కి. ఓహో! ఎవ్రీ 3 మంత్స్, 6 మంత్స్ రిమైండ్ చేస్తాం. ఏఎంసీ తీసుకోమంటారా? ఏఎంసీ కూడా ఉంది ఆఫర్. హ్మ్. కాల్ బేస్‌లో ఉంటది. ఆ కస్టమర్ చాయిస్. ఓకే. అది డిపెండ్స్ ఏదైనా అపాన్ దేర్ కంఫర్ట్, కంఫర్ట్. కన్వీనియన్స్. కంఫర్ట్. ఓకే. అండ్ ప్రాబ్లమ్ ఎట్లా వస్తదంటే ఒక 2 ఇయర్స్ కూడా సర్వీస్ చేయాలంటే అప్పుడు ప్రాబ్లమ్ వస్తది. అట్లా. ఎవరు గైడ్‌నెస్ లేదు. హ్మ్. హ్మ్. ఒకసారి పెట్టిన తర్వాత మేము బిజీ ఉన్నాం. కస్టమర్ బిజీ ఉంటే అట్లా కమ్యూనికేషన్ లేదంటే అప్పుడు ఏసీ డిలే అయితది. అవును. లేకపోతే కస్టమర్ కాంప్రమైజ్ చేస్తది. సర్వీస్ వద్దు. మేము తక్కువ వాడనం. హ్మ్. మేము యూజ్ చేయలేం. హ్మ్. మేము హ్మ్. 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్‌లో ఒక సర్వీస్ చేస్తాం. హ్మ్. అట్లా చేస్తే
పాడైపోతుంది. ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం అంటే జనరల్ గా మనం ఒక ఎగ్జాంపుల్ కార్ మనం యూజ్ అవును. చేస్తే దానికి ఎంత మెయింటెనెన్స్, నార్మల్ గా మెయింటెనెన్స్ ఉంటది కదా, దీనిలో కూడా మెయింటెనెన్స్ ఉంటది. అది ఏదైనా బర్డన్ ఏం లేదు, నార్మల్ గా. ఓకే. ఇప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తే ఎన్ని డేస్ పట్టొచ్చు? లీస్ట్ ప్రాజెక్ట్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్? 2000-3000 ఎస్ఎఫ్టీ రెస్టారెంట్, ఆఫీస్ ఇట్లా ఉంటే ఒక 1 month లో అయిపోతాయి సార్. ఇప్పుడు అంతే చిన్న ప్రాజెక్ట్ అయితే మనకి బడ్జెట్ ఎంత దగ్గర నుండి పెట్టుకోవచ్చు కస్టమర్? అరౌండ్ తక్కువలో తక్కువ ఇన్ని స్క్వేర్ ఫీట్ పరంగా తీసుకుంటారా? మీరు ఎలా చార్జ్ చేస్తారు? స్క్వేర్ ఫీట్ కాదు సార్, టనేజ్ వైస్ ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ ఉంది, 2000 ఎస్ఎఫ్టీ రెస్టారెంట్ అయితే దానికి 20 టన్ పడుతుంది. 20 టన్ కి అప్రాక్సిమేట్లీ మేము డక్టబుల్ ఏసీ పెడితే 7 lakhs to 8 lakhs అవుతాయి సార్. తక్కువలో తక్కువ. తక్కువ. అంటే ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్. ఓవరాల్ అంత ఏసీ తక్కువలో అయిపోద్దా? ఇన్స్టాలేషన్, ఓకే. ఏసీ ఇన్స్టాలేషన్, డక్టింగ్ అప్రాక్సిమేట్లీ ఇది మొత్తం కలిపి డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ లెవెల్ ఇట్ గోస్ అప్ టు క్రోర్స్. ఎస్ క్రోర్స్ కి లాక్స్ లో ఉంటాయి సార్. Okay. టనేజ్ పెరిగితే ఒక 50 టన్, 100 టన్, 200 టన్ అట్లా అయితే దానికి ప్రైజెస్ పెరుగుతాయి. నేను ఇందాక కూడా మిమ్మల్ని అడిగాను, ఇంత Yes, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ బేసిక్ ఇప్పుడు మీరు లాక్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ ప్రాజెక్ట్ అన్నారు. Yes, sir. ఇప్పుడు కొన్ని నేను చూసిన పరంగా ఇప్పుడు బిల్డర్స్ చూసుకున్నా లేకపోతే కొంతమంది సర్వీస్ ఓరియంటెడ్ చేసేవాళ్ళు ఉన్నా, ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈవెన్ ఇంటీరియర్స్ వాళ్ళు Yes, కూడా sir. ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు చేతులు ఎత్తేయటము, కస్టమర్ చెప్పినట్టు చేయకపోవటము, ఫినిషింగ్ సరిగ్గా రాకపోవటము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మీరు హౌ యూ టేక్ అట్లా రెస్పాన్సిబిలిటీ? చేస్తే నాకు డిసడ్వాంటేజ్ అవుతుంది కదా సార్. అవును. అట్లా మేము చేస్తే నా పేరు అది మార్కెట్ లో ఖరాబ్ అవుతాయి కదా అవును. అట్లా. సో అట్లా కమ్యూనికేషన్ ఫ్రెండ్లీ ఉండాలి సార్. సార్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముంది మనం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే మేము ఎక్స్పీరియన్స్ వైజ్ మేము కూడా సజెషన్ ఇస్తాం. ఫస్ట్ ప్లానింగ్ ఉంటది, మొత్తం ప్రీ ప్లాన్ ఉంటది. ఆ ప్రీ ప్లాన్ లో ఏదైనా చేంజెస్ అయితే అప్పుడు మోడిఫికేషన్ అయితే అప్పుడు చేంజెస్ ఉంటది. ఓకే. మేము అన్ని మనం డిస్కస్ చేసాం, అన్ని స్క్వేర్ ఫీట్ వైజ్, టనేజ్ వైజ్, ప్రైస్, మోడల్, డిజైన్ అన్ని ఫైనల్ చేసిన తర్వాత డిస్టర్బెన్స్ ఏం రాదు కదా, అవును. 19% రాదు. ఏదైనా చేంజెస్ కొంచెం వాస్తు ప్రకారం కొంచెం చేంజ్ చేయాలా, ప్లేస్ మనం ఒక డిసైడ్ చేసినాం, కస్టమర్ ఇంకొకటి వద్దు కొంచెం వేరే ప్లేస్ లో పెట్టాలంటే చేంజెస్ పాసిబిలిటీ ఉంటే అవుతుంది. ఈజీ, అంత టెన్షన్ ఏం లేదు దానిలో. అండ్ ఇప్పుడు ఈ సెంట్రల్ ఏసీడీసీలో కూడా మనకి బ్రాండ్స్ ఏమేమి ఉంటాయి? మోస్ట్లీ యూజ్డ్ బ్రాండ్స్ ఏమన్నా ఉంటాయా లేకపోతే మన ఓన్ బ్రాండ్ ఉంటుంది? నేనే సార్ బ్రాండెడ్ బ్రాండే ఉంటారు కంపల్సరీ. కస్టమైజ్ లేదు దీనిలో, ఫిక్స్ మోడల్ ఉంటుంది అట్లా. ఓకే. మొత్తం టాప్ బ్రాండ్స్ యూజ్ టాప్ బ్రాండ్ యూజ్ చేస్తాం సార్, క్యారియర్, డైకెన్, బ్లూ స్టార్, ఓషందల్ ఇట్లా పెద్ద బ్రాండ్స్ యూజ్ చేస్తాం. అండ్ సైద్ భాయ్ మన ఆఫీస్ రావాలంటే విజిట్ చేయాలంటే మిమ్మల్ని డైరెక్ట్ మన ఆఫీస్ ఎక్కడ ఉంది? నా ఆఫీస్ ఆరంగఢ దగ్గర ఉంది సార్. ఓకే. ఆరంగఢ. కస్టమర్ డైరెక్ట్ వచ్చి కూడా మిమ్మల్ని కలిసి డిస్కషన్ చేయొచ్చు. మేము ఆఫీస్ లొకేషన్ ఇస్తాం, ఫోన్ నంబర్ ఉంటుంది, మేము సైట్ విజిట్ చేసి దాన్ని రెగ్యులర్ గా నా వర్క్ సైట్ లో ఉంటుంది. ఓకే. ఓకే. ఫైనల్ చేసే టైంలో ఆఫీస్ కి విజిట్ చేస్తుంది కస్టమర్స్, ఇక్కడ ఉంది ఆఫీస్, ఓకే. వర్క్ చూడడానికి. ఏదైనా సైట్ కావాలంటే మేము సైట్ కి వేరే సైట్ కి తీసుకువెళ్తాం అక్కడ. సో గైస్ చూశారు కదా, ఇది ఓవరాల్ నేషనల్ కూల్ సిస్టమ్స్ వాళ్ళ సెంట్రల్ ఏసీ కాన్సెప్ట్. సో మీకు కన్వెన్షన్ హాల్ ఏదైనా పెట్టాలనుకుంటున్నా, కమర్షియల్ రిలేటెడ్ హోటల్స్, హాస్పిటల్స్ ఇంకెక్కడెక్కడ పెట్టొచ్చు? బ్యాంకెట్ హాల్, సూపర్ మార్కెట్, జిమ్, థియేటర్స్, చర్చ్, ఓకే, హాల్ అన్ని దగ్గర చేసాం. టెంపుల్స్ లో కూడా పెట్టొచ్చు. ఈవెన్ టెంపుల్స్ లో కూడా ఇప్పుడు పెద్ద డిజైన్ వైజ్ పెళ్లి హాల్ ఉంటాయి కదా సార్, కన్వెన్షన్ హాల్ ఉంటాయి, దానిలో కూడా ఉంటది చిన్న బ్యాంకెట్ హాల్, దానిలో చేసేస్తాం. రెసిడెన్షియల్ లో మొత్తం చేస్తాం, ఫ్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌస్, విల్లా అన్ని చేస్తాం సార్. ఓకే. సో ఇది ఓవరాల్ దీని గురించి డీటెయిల్స్. ఫర్దర్ గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ, క్వశ్చన్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా, ఎనీథింగ్ ఒకసారి సయ్యద్ గారికి కాల్ చేయండి. కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నేషనల్ కూల్ సిస్టమ్స్ అని చెప్పి కాల్ చేసి ఫుల్గా డీటెయిల్స్ తెలుసుకోండి. మీ ప్రాజెక్ట్ ఏదన్నా ఉన్నా ఒకసారి పిలిచి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ సయ్యద్ గారు, మనం ఇప్పుడు ఆడియన్స్ ఎక్కడెక్కడో నుంచి చూస్తుంటారు, ఈవెన్ కర్ణాటక చూస్తారు, తెలుగు స్టేట్స్ నుంచి, బోత్ స్టేట్స్ నుంచి చూస్తారు. ఎక్కడి వరకు మనం స్టేట్ లో చేస్తాం సార్, తెలంగాణ, ఏపీ అండ్ కర్ణాటక. ఓకే, 3 స్టేట్స్ లో ఎక్కడైనా మీరు ప్రాజెక్ట్ చేస్తారు. ఓకే. సో ఎస్టిమేటెడ్ టైం ఎంత అనేది కూడా తెలుసుకోండి, దాని ప్రకారం ప్రాజెక్ట్ అనేది ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేయడానికి ట్రై చేస్తారు. మీ సైడ్ నుంచి అయితే ఏమి ఇష్యూ సార్, కస్టమర్ టైం లిమిట్ లో మేము చేసేస్తాం సార్, పర్ఫెక్ట్ ఉంటుంది మనం చేస్తే. చేస్తే నాకు పేరు వస్తాయి కదా సార్, సో ఛాలెంజ్ అది.
మేము ఛాలెంజ్ చాలా ఈజీగా ఫేస్ చేస్తాం సార్. ఓకే. అంతా ఇది కూడా చాలా టీమ్ స్ట్రాంగ్ ఉంది. హ్మ్. అట్లా దానికోసం మేము కొంచెం కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాం. హ్మ్. చాలా ఈజీగా మేము ఇన్ టైమ్‌లో చేసేస్తాం సార్ మొత్తం పని. ఓకే. సో, సయ్యద్ గారికి సపోర్టివ్‌గా ఉంటుంది. వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గూడా. అండ్ మనము ఒక గివ్ అవేలో కూడా కండక్ట్ చేస్తున్నా. నా ఛానల్ తరపు నుంచి ఆల్రెడీ నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. సో, గివ్ అవే ఏంటంటే మన ఛానల్‌కి సబ్స్క్రైబర్ అయి ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ అయి ఉండాలి. కింద కామెంట్ చేయండి. ఒక 7 డేస్ కామెంట్స్ అన్ని కన్సిడర్ చేస్తాను. వాటిల్లో షార్ట్ లిస్ట్ తీసి గివ్ అవే ఇస్తా. మీరు వేరే టౌన్, విలేజెస్‌లో ఉన్న మీకు డైరెక్ట్ పార్సెల్ వచ్చేస్తది. గివ్ అవేలో ఏవైతే ఐటెమ్స్ ఉంటాయో. ఇట్ కుడ్ బి క్లాత్స్ అయి ఉండొచ్చు, వాలెట్ వాటెవర్. ఇది నా తరపు నుంచి నా గ్రాటిట్యూడ్. మీరు 5 ఇయర్స్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న ఇది వల్ల. వీడియోని షేర్ చేయండి. కంపల్సరీ షేర్ అయితే చేయాలి. ఎందుకంటే వ్యూస్ కొంచెం రీచ్ ఎక్కువ వెళ్తదన్న ఉద్దేశంతోని గివ్ అవే ఇస్తున్నాము. వీడియోని ఎంత షేర్ చేయగలిగితే అంత షేర్ చేయండి. మంచిగా కామెంట్స్ చేయండి. రిపీటెడ్‌గా మీరు కామెంట్స్ చేసినా నో ప్రాబ్లమ్ ఎవ్రీ వీడియోకి. ఐ విల్ కన్సిడర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. టేక్ కేర్. రైట్ సార్.